ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అది కూడా గతంలో అప్పట్లో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అప్పట్లో కేసీఆర్ అలాగే జగన్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది అప్పట్లో ఆయన అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ఫోన్లను ట్యాప్ చేసి ఓకే అది సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన కిట్ అప్పుడు వచ్చింది చూడండి పెగాసస్ లాంటిది అలా జరిగిందా ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కొన్ని వాయిస్ రికార్డులను ఏ నెంబర్లు అయితే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయమన్నారు అందులో షర్మిల్ గారు కూడా నెంబర్ ఉంది. షర్మిల వాయిస్ కూడా ఎవరెవరితో మాట్లాడారంటే కొన్ని రికార్డ్ చేసి అవి జగన్కి పంపించారు అనేది ప్రధానమైన ఆరోపణ. అది కూడా ఆ మొబైల్ ట్యాపింగ్కు ఒక కోడ్ భాష వినియోగించారట. ఆమెతో ఫోన్ మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా వేశారట. దగ్గర మనుషుల దగ్గర నుంచి ఓ సీనియర్ పోలీస్ అధికారితో పిలిపించి ఇవన్నీ కూడా తీసుకున్నారట. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు అప్పట్లోనే షర్మిల గుర్తించారట. అప్పట్లోనే బయట పెట్టలేదట. కాకపోతే కాంగ్రెస్ వర్గాలు ఇప్పుడు చెప్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనే స్పష్టత లేదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఓవరాల్గా తెలంగాణలో అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కుదుపుతోంది. దాన్ని కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, అందులో కేసీఆర్ని ఇన్వాల్వ్ చేస్తారు ఏంటది. ఇప్పుడు అది చివరికి ఆ మకిలు వచ్చి జగన్ కూడా అంటించే ప్రయత్నం అయితే జరుగుతుందా అన్నట్టుగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.